శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె జల్లుమంటుంది. ఇలా జరుగుతుందని మాత్రం కల్లో కూడా ఊహించి ఉండరు. మరి కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు గనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ టైప్ బటన్ ను ఇక క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు మిస్ కాకుండా చూడగలరు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో మొదటి వారం, రెండో వారం చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించడమే కాకుండా అనుకున్నది సాధించి మీకు ఇక ఉద్యోగ పరంగాను, ఆర్థికంగాను, వ్యాపార పరంగాను ఇక అద్భుతంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అయితే ప్రస్తుతం కుంభరాశి వారికి ఇక మూడో వారం అలాగే నాలుగో వారంలో మాత్రం చాలా ఇక దారుణమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు తెలిసిన వ్యక్తి అలాగే మీ జీవితంలోకి ఓ వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీరు చాలా బాధలంటే బాధలు పడే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకుండా వారి యొక్క ఇక ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం చాలా మంచిదని మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా కుంభరాశి వారు అయిన వాళ్ళ నుంచే ఇక మోసపోయేటువంటి అవకాశం ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండి మీరు ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరిస్తే మీకే మంచిదనేది మాత్రం మర్చిపోవద్దు. వీరికి ఉద్యోగాభివృద్ధి త్వరలోనే రాబోతుంది. రెండో వారంలో వీరికి ఇక 4 రోజుల తర్వాత ఖచ్చితంగా ఉద్యోగాభివృద్ధి గాని, ప్రమోషన్ గాని లభించే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా వీళ్ళు మర్చిపోకుండా ఆ వారంలో మీ యొక్క ఉన్నతాధికారులతో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ వాళ్ళతో కలుపుకునే ఇక ధోరణితో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీకు పదోన్నతి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ఏది ఏమైనప్పటికీ వీరి యొక్క స్వభావం ఇక ఎలా ఉంటుంది అంటే కుంభరాశి వారు ప్రతి ఒక్కరిని నమ్మేస్తారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మా వాళ్లే అని చెప్పడం, ఇక అడిగిన వెంటనే కాదనకుండా దానం చేయగలగడం వీరి యొక్క ఇక బలహీనతలు అని చెప్పొచ్చు. దీనివల్ల వీరు ఎవరికి కూడా నో చెప్పలేక అటు ఎస్ చెప్పి ఇక తనలో తాము చాలా కుంగిపోయి బాధపడుతూ ఉంటారు. ఇలా మానసికంగా మీరు మూడో వారంలో చాలా బాధపడే అవకాశం ఉంది. కావున మీకు వల్ల కాకపోయినా ప్రతి పనిని కూడా అవుతుంది అని చెప్పడం బదులు ఖచ్చితంగా నో చెప్పేసి అక్కడితో కట్ చేసుకుంటే మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుందని మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు కుంభరాశి వారు బయటపడకుండా ఇక ప్రతి ఒక్క పనులను చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారు ఏ యొక్క వ్యాపారైనా సరే అలాగే తాము చేసే ఉద్యోగాలను సక్రమంగా చేయడమే కాకుండా ఇక నలుగురితో పాటు కాకుండా తనదైన శైలిలో ముందుకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు ఇక రాశి చక్రంలో 11వ రాశి అనేది తెలిసిందే. వీరి యొక్క అదృష్ట సంఖ్య ఈ ఏప్రిల్ నెలలో 2, 7, 3 ఇక అలాగే 8 అంకెలను వీరు అదృష్ట సంఖ్యలుగా భావిస్తే ఖచ్చితంగా మీకు ఏదో ఒక విషయంలో మీకు మంచిగా ఇక ఆర్థిక పరంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచి అయితే కళలు కంటున్నారో ఇక వారికి మంచి శుభయోగం కలిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మొదటి వారంలో ఎవరైతే ఇక ఇల్లు కోసం అలాగే సొంత ఇంటి కళను ఇక నిర్ణయించుకోవాలని భావిస్తున్నారో వాళ్ళకి మంచి సద్వినియోగం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వడం వల్ల వారు భారీగా నష్టపోయే అవకాశాన్ని అయితే ఖచ్చితంగా ఉంటుంది. కుంభరాశి వారు ఇక మిత్రత్వాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. కావున ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివితేటలతో నిర్ణయం తీసుకుంటే మీకే మంచిది అనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ కుంభరాశి వారు రహస్య స్వభావులు. అంటే ఇక వీరి యొక్క మనసులో ఎంత బాధ ఉన్నా సరే ఎవరికి చెప్పకుండా తమలో తామే కుమిలిపోతూ ఇక ఎవరికి చెప్పకుండా బాధపడుతూ ఉంటారు. దీనివల్ల మానసికంగా క్షోభించి వీళ్ళు చాలా నష్టపోయే అవకాశం ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మనసు నొప్పించే ఏ విషయమైనా సరే మీ భాగస్వామితో గాని మీ ఇంట్లో వారితో గాని ఇక చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుందని మాత్రం మర్చిపోవద్దు. కుంభరాశి వారు ఇక నవగ్రహ శాంతి పూజను చేపించుకుంటే మీకున్న ఇప్పటికి వరకు ఉన్న దోషాలు గాని లేకపోతే మీ మానసికంగా ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా తొలగిపోతాయనేది మాత్రం మర్చిపోవద్దు. ఇక కుంభరాశి వారు ఇతరులు చెప్పే విషయాల్లో నిజాన్ని కూడా చాలా తేలికగా గ్రహిస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారు ఇక చూసుకున్నట్లయితే వృత్తి
వ్యాపార వ్యవహారాల్లో ఏప్రిల్ నెలలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడపడానికి వీళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు. అదే విధంగా వీరి యొక్క వైవాహిక జీవితానికి ముందు చేసినటువంటి కొన్ని సంఘటనలు వీళ్లకు ఇక జీవితంలో మంచి దారికి తీసుకొస్తాయనేది మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే అక్రమ సంబంధం అలాగే అక్రమంగా ఇక ఇలాంటి సంబంధాలు పెట్టుకోవాలని చూస్తారో ఖచ్చితంగా వారికి ఇక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఏదో ఒక కేసులో మీరు వెళ్ళిపోయే పోలీస్ స్టేషన్ గడప తక్కే అవకాశం ఉంది. కావున ఇలాంటి విషయంలో పరాయి స్త్రీ గాని పరాయి పురుషుల వలలో పడకుండా ఉంటే మీకు అద్భుతంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. మీరు 4వ వారంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దీనికి గల కారణం మీకు వాహన ప్రమాదం పొంచి ఉండడమే. మీరు బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఇక డ్రైవింగ్ చేయవలసి ఉంటుంది. లేనిచో మీ వల్ల ఇక మీ కుటుంబ సభ్యులకు కూడా భారీగా ఇక ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉన్నందున మీ కుటుంబ సభ్యులు అలాగే మీరైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఇక డ్రైవింగ్ చేయవలసి ఉంటుంది. స్పీడ్ లిమిట్ లో ఉంటే మీకే మంచిది అనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఎవరైతే బయట స్టడీస్ కోసం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు విద్య ప్రయోజనం చాలా అద్భుతంగా ఉంది. విద్యా కారకుడు సైతం వీళ్ళకి అనుకూలంగా ఉండడంతో శుక్రుడు ఇక 9వ స్థానంలోకి రావడంతో వీళ్ళకి ఆర్థిక పరమైన అలాగే ఇక చదువు పరమైన విషయాల్లో అద్భుతంగా ఉన్నాడనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే కుంభరాశి వారు ప్రతి శుక్రవారం ఇక అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఇక దీపారాధన చేయడం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా సానుకూల ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా మీకు సంబంధించిన ఈ సత్సంబంధాలు ఎక్కువగా ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క పనిని మీరు చాలా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఇక మీ కుంభరాశి వారు ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా రాణిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కుంభరాశి వారు ప్రతి సోమ అలాగే శుక్రవారాలు ఇక దేవతారాధన చేసుకోవడం, ఇంట్లో ఉన్నటువంటి ఇక పూజ గదిని శుభ్రం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఉసిరి దీపం పెట్టడం వల్ల మీ యొక్క అద్భుతంగా ఆర్థికాభివృద్ధి కలుగుతుందనేది మాత్రం మర్చిపోకండి. ప్రస్తుతం కుంభరాశి వారికి ఇక అద్భుతమైన ప్రయోజనాలు కలగడమే కాకుండా వీళ్ళకి మొదటి వారం అలాగే 2వ వారంలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మీరు ఇక స్టాక్ మార్కెట్లో కానీ లేకపోతే ఏదైనా పాలసీలు కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేయదలిచినట్లయితే ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయనేది మాత్రం గుర్తుంచుకోండి. 3-4 వారాల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి విషయంలో ఇక పెట్టే ప్రతి రూపాయిని కూడా ఆలోచించి ఆచితూచి ఇక ₹1 కూడా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. లేనిచో మీరు చాలా బాధపడే అవకాశం ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుంది అనేది చూసాం కదా. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే ఈ వీడియోస్ కోసం ఇక మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఇక షేర్ చేయండి. ఎవరైతే కుంభరాశి వారు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కుటుంబ సభ్యులు ఉంటే ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. శుభదినం.